ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, బిఫోర్ మ్యారేజ్ పెళ్ళికి వెళ్ళే ముందు అమ్మాయి అబ్బాయితో, అబ్బాయి అమ్మాయితో షేర్ చేసుకోవాల్సిన ఒక 5 పాయింట్స్ అంటే ఏం చెప్తారు? నిజంగా కూడా ఒకప్పుడు చేసేసుకున్న తర్వాత వాళ్ళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అయినా, డిఫరెన్స్ ఆఫ్ టేస్ట్లు అయినా ఓపికతో, టాలరెన్స్తో, సో మెనీ రీజన్స్, అంటే ఈ సొసైటీ ఒక కండిషన్స్, ఇక పెళ్ళైనాక ఇక తప్పదురా బాబు, చేసుకో మెడకు పడ్డ పాము కరవక తప్పదు అనే స్టేట్మెంట్లో ఉండిపోవాల్సి వచ్చేది. అట్లా కాకుండా ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా లేకుండటం వల్ల, వేరే డోర్స్ ఓపెన్ లేకపోవడం వల్ల మనం ఏమవుతుందంటే దీంట్లోనే స్క్వీజ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఉండే. సరే, అది మంచిదా చెడ్డదా అని ఇప్పుడు జడ్జిమెంట్ ఇక్కడ లేదు. సెకండరీ క్వశ్చన్, ఇప్పుడున్న జనరేషన్కి ఎందుకు మనం ఒక 5 పాయింట్స్ క్లారిటీ చేసుకోండి అని అన్నాము అంటే, మనకి చాలా డివోర్స్లు పెళ్ళైనాక కొన్ని రోజుల్లో ఉండడం కానీ, గొడవలు ఎక్కువ రావటం కాబట్టి చూస్తున్నాం కాబట్టి, అడ్జస్ట్మెంట్ అనే తత్వం కూడా తక్కువ ఉండటం వల్ల చూస్తున్నాం కాబట్టి, సరే మనం ముందే ఈ 5 పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. యాజ్ ఎ కౌన్సిలర్గా ఇప్పుడు నాకు వెన్ వీ గెట్ అ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ని నోట్ డౌన్ చేసుకొని నేను చెప్తున్నా. ఈ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నారు కాబట్టి మేజర్ 80% ఒక రేషియో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి ఫాస్ట్నెస్ ఎక్కువ, స్పీడ్ ఎక్కువ, డెప్త్ తక్కువ. స్పీడ్ తక్కువ, జల్దీ ఏంటంటే బాగున్నాడు, చూడ్డానికి అందంగా ఉన్నాడు, బయట తిప్పుతున్నాడు, లేకపోతే డబ్బు బాగుంది, లేకపోతే జాబ్ బాగా చేస్తున్నాడు, చలో ఓకే, నాకు ఓకే, హ్యాండ్సమ్ ఉన్నాడు, డబ్బు ఆస్తే బాగుంది, అమ్మ నాన్న ఉన్నారు, అక్కనో చెల్లనో లేరు, ఆడబిడ్డ లేదు, నాన్న నెక్స్ట్ చెప్ప అది ఇవి చూస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, పెళ్ళికి ముందు ఇద్దరు కలిశారు, వాళ్ళు కాఫీ డేట్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు జనరల్గా ఆయన కాఫీ తాగుతూ నీకు ఎలా కాఫీ ఇష్టం అని అడిగాడు. ఆయన కాఫీ ఆర్డర్ చేసి కొంచెం షుగర్ తక్కువ ఎక్కువ చెప్పాడు. నేను అమ్మాయిని అడిగాడు, మీకు ఎలా అంటే నాకు ఎలా ఇష్టం అని చెప్పింది. అదే దాని గురించి పెళ్ళైన కొన్నేళ్ళకి దాని మీద గొడవైంది. ఈ మత్తులో నువ్వేదంటే నేను అదే అంటాం, అదే సేమ్ మీకు తర్వాత కొన్ని రోజులకు డిఫరెన్స్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ దిస్ పాయింట్స్ అంటే, చాలా స్మార్ట్ ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు. ఇప్పుడు నిజంగా కూడా యంగర్ జనరేషన్ని మనం తప్పు పడుతున్నాం, కానీ కొంతమంది ప్రతిదానికి జనరేషన్ అయితే ఏం అమేజింగ్ ఉన్నారా బాబు. ఇప్పుడు మీకు ఏదైనా ఫోన్లో రాకపోతే ఎవరిని అడుగుతున్నారు? మీ కూతురుని అడుగుతారా లేదా? అవునా? అండ్ వీఆర్ లైక్ సర్ప్రైజ్ సమ్ టైమ్స్. వీళ్ళకి ఎట్లా తెలుసు మరి, ఏం నేర్చుకున్నది కాదు, బయటకు వెళ్ళి కోచింగ్ పెట్టి నేర్చుకున్నది కాదు, మనకి అది అంటే ఎక్స్ప్రెస్ అయింది, మన ముందుకు వచ్చింది, వాళ్ళ ముందుకు వచ్చింది. వాళ్ళ వే ఆఫ్ క్యూరియాసిటీ, వాళ్ళ వే ఆఫ్ లెర్నింగ్ స్కిల్స్ ఎంత ఫాస్ట్ ఉన్నాయి, మన ఎంత డంబ్ ఉన్నాయి. సో ఆల్వేస్ ఎకనాలెడ్జ్, అప్రిషియేట్. కానీ మన ఎక్స్పీరియన్స్ దీంట్లో ఎక్కువ ఉంది కాబట్టి ఈ పాయింట్స్ మనం చెప్దాం. సో దీని వైజ్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఎవర్ యూ మీట్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తాయంటే, కెరియర్, అంబిషన్ ఏంటి మన లైఫ్లో. అంటే కెరియర్ వేరు, అంటే నీ జాబ్ ముఖ్యమా, నీ జాబు నా జాబు, నా జాబు వల్ల నీ జాబ్ ఎక్కడికైనా రావాలంటే వస్తావా, నీది వదులుకొని, అవే తర్వాత వస్తాయి గొడవలు. తర్వాత నా అంబిషన్ కొంచెం స్పిరిచువల్ టచ్ ఉంటూ ఉన్నదాన్ని సరిపెట్టుకుంటూ హ్యాపీగా బతకడమా, కెరియర్ ఓరియంటెడ్, నేను ఎంత సంపాదించాలి, ఈ యొక్క పెళ్ళయ్యాక ఎందుకురా బాబు ఈ సంతోషం లేని, మ్యాచ్ అవ్వదే. ఏంటి నీ అంబిషన్ ఆఫ్ లైఫ్ ఏంటి? వరల్డ్ టూరా? అమ్మో నేనైతే తిరగలేను, రాంగ్ మ్యాచ్. తర్వాత గొడవలు వస్తాయి. సో ఎక్స్పెక్టేషన్ ఏంటి? మీ పెళ్లి చేసుకున్న తర్వాత టూర్ల విషయంలో కూడా ఇష్యూస్ అయ్యో భలే ఉంటారు. ఎందుకుండదు అంటే, డివోర్స్ దాకా వచ్చేవి ఖచ్చితంగా ఉన్నా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఎ టైం స్టార్టింగ్ లో గొడవలు ఎందుకు రావు? నేను నాకు తిరగడం ఇష్టం లేదంటే ఇంక నువ్వు రావు, నువ్వు ఇంకా ఇంతే, నాకు బోరు కొడుతుంది, ఇవి ఎక్కడికి రాదు. అది చాలా పెద్ద మైనస్. ఈ అబ్బాయికి ఇష్టం, ఆ అబ్బాయి చంపుకుంటున్నాడే కోరికలు, నీకేమో ఇల్లు కదలవాయే, ఎంత మిస్మేనేజ్మెంట్, బిగ్గెస్ట్ కాంప్రమైజ్ కదా. దట్ ఈస్ అ మెయిన్ అన్నప్పుడు నేను ఒక 4-5 చెప్తున్నాను. ఎక్స్పెక్టేషన్, నువ్వు పెళ్ళి అయిందనుకో, నువ్వు నాకు చక్కగా నాతో కొంచెం టైం స్పెండ్ చేయాలి, లేదు అని అంటే నన్ను ఇలా ఒక టూర్కి తీసుకెళ్ళి, లేదు నాకు బట్టలు కొనిపెట్టాలి, లేకపోతే నాకు బంగారం కొనిపెట్టాలి, లేకపోతే నన్ను ప్రేమ చేయాలి. ఇలా నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? విచ్ ఫాల్స్ అండర్ విచ్ కేటగిరీ? ఇప్పుడు మేము ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ లా విల్ హ్యావ్ వన్ టెస్ట్.
వాళ్ళని ఫిల్ చేయమంటాం. బై డిఫాల్ట్ ఎవరిని అడిగేది లేదు, కూర్చోబెట్టి పెద్ద రచ్చబండ పెట్టేది లేదు. మేక్ దెమ్ ఫిల్ ద ఫామ్. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది. సో కాబట్టి ఇలాంటివన్నీ ఏంటి అని కనుక్కున్నప్పుడు, ఎందుకు అంటే ఏదైతే ఇందాక మనం అనుకున్నప్పుడు ఏం కాదులే అని అనుకున్నదే రేపు ప్రొద్దున టవల్ ఆరేస్తారా, క్లీన్ రూమ్ టవల్ ఆరేస్తే బెడ్ మీద గొడవలే డివోర్స్కి పోయే కార్యక్రమాల్లో మనం ఒక మూవీస్ కూడా చూసాం, రైట్? సో కాబట్టి కొంతమందికి లవ్, వార్మ్త్ నువ్వు వినడం ఇంపార్టెంట్. కొంతమందికి డబ్బు, అరే నువ్వు నాతో లేకున్నా పర్లేదు, నువ్వు డబ్బా సంపాదించుకొని రా అనే అమ్మాయిలు ఉండొచ్చు. వాట్ ఎగ్జాక్ట్లీ నీ వే ఆఫ్ లివింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి. అందులో మీరు అడిగిన ఒక 5 పాయింట్స్ని ఇప్పుడు నన్ను కనుక మీరు అడిగినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు లైఫ్లో అంటే లైక్ ఏం కావాలి, విజన్ ఏంటి నీ లైఫ్లో, విజన్ ఏంటి? విజన్ అంటే ఏంటి? అరే ఏం లేదురా, నాకు మన ఇద్దరం పెళ్లి చేసుకొని ప్రశాంతంగా హ్యాపీగా మా అమ్మనో నాన్ననో మీ అమ్మనో నాన్ననో ఇలా అవసరమైనంత చూసుకుంటూ అనగానే అమ్మో మీ అమ్మ వాళ్ళు ఉంటారా, కట్. బికాజ్ నీకు ప్రియారిటీ, వాళ్ళకి కాదు. అంటే నువ్వు ఎంత సెల్ఫిష్. రేపు ప్రొద్దున నువ్వు ఆ పిల్లలకు అదే నేర్పిస్తావు, ఆ పిల్లలు ఎవరి మీద చూపిస్తారు? మీ ఇద్దరి మీదే చూపిస్తారు. సో ఇలా డీప్ డౌన్, నాట్ ఆన్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, డోంట్ వ్యాలిడేట్. అందం, ఆస్తి, బలగం, హై లెవెల్ పవర్ ఉన్న ఫ్యామిలీ, ఖద్దర్ ఫ్యామిలీ, డోంట్ లుక్ ఎట్ దట్. దట్ ఈస్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్. ఇంటర్నల్ వ్యాలిడేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంటర్నల్ వాల్యూస్ ఏంటి, నువ్వు ఏం ప్రవర్తిస్తున్నావు, వాట్ ఎవర్ యు ఆర్ బిహేవింగ్ ఈస్ డైరెక్ట్లీ ఇంపోజ్ టు యువర్ వాల్యూస్. వాల్యూస్ అనగానే గుడ్ వాల్యూస్ ఉంటే, అంటే ఇప్పుడు నువ్వు తిరిగి నువ్వు బిహేవ్ చేసేది ఏమైతే ఉంటుందో అది నీ వాల్యూస్. అంతే కదా. నువ్వు వాల్యూస్ ఏం నేర్పిస్తున్నాయి? నువ్వు కింద నుంచి వచ్చావు, నన్ను వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వేరే వాళ్ళని మోసం చెయ్యకుండా రావాలి అనే వాల్యూ కొంతమంది నేర్చుకుంటే, ఎట్లయినా సరే డబ్బును కొట్టాలరా అనేది ఒకటి తీసుకొని వస్తాడు. అది ఈ పార్ట్నర్కి ఇష్టం ఉండకపోవచ్చు. ఇంకొక పార్ట్నర్ నిజాయితీగా వాల్యూస్తో పెరిగిన తను గవర్నమెంట్ దగ్గర కరప్షన్ లేకుండా వస్తున్నాడు, మా ఆయనైతే వేస్ట్ తెలుసా అనే వాళ్ళని నా చెవులతో విన్నా. ఏం తీసుకోడు, వాళ్ళ ఆఫీసర్లు ఎంతమంది ఇల్లులు కొనుక్కున్నారు, వేస్ట్ ఫెలో, నా చెవులతో విన్నా. మిస్ మ్యాచ్. గర్వంగా బతకనియకుండా నువ్వు మంచి పనిని తప్పు అని ఏలెత్తే ఇంట్లో ఒక మనిషి ఉన్నప్పుడు నీకు ఒక ప్రౌడ్నెస్, హుందాతనం ఎక్కడి నుంచి వస్తుంది? మాటికి కన్ఫ్యూజ్ చేస్తున్నావే నా వాల్యూస్తో నువ్వు. చాలా కష్టమైన పని ఇది. మంచి కానీ నువ్వు తప్పు అంటున్నావు కదా. సో చేతగానోడు అంటున్నావు, మగాడు అని మీద కొడుతున్నావు. ఎంత కష్టమైన సమస్య. సో దిస్ ఆల్ అ బిగ్ కాన్ఫ్లిక్ట్స్, పర్సనాలిటీ మీద కొట్టేటి. సో థర్డ్ వచ్చేసి, ఒకవేళ స్ట్రెస్ వస్తే నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కానీ అసలు ఇది తీసుకుంటున్నారో లేదో నాకు తెలిసి, నో వన్ టేక్స్. కానీ ఎందుకంటే ఒక స్ట్రెస్ రాగానే ఇంట్లోంచి వెళ్ళిపోతారు. నన్ను మాట్లాడు, కుదరదు బాస్, యు ఆర్ అకౌంటబుల్ టు మీ, ఐఎమ్ అకౌంటబుల్ టు యూ. నువ్వు పారిపోతే ఇట్లాంటి నమ్మకం లేనోడితో నేను ఎక్కడ చూస్తా? వెన్ యూ డోంట్ నో యాజ్ వన్ పార్ట్నర్, ఎవరైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ స్ట్రెస్ హ్యాండిల్ చేయలేకపోతే ఆ స్ట్రెస్ కంటేజియసా కాదా? హోల్ ఫ్యామిలీ మీద పడుతుంది, రిలేషన్షిప్ మీద పడుతుంది. అలా అని నీ స్ట్రెస్ హ్యాండిల్ చేసే వ్యక్తిత్వాన్ని నువ్వు చెప్పినట్టయితే అది నేను బ్యాలెన్స్ చేయగలుగుతా. నాకు కోపం వస్తే నేను పగలగొడతా, నేను అరుస్తా. కొంతమంది కట్ చేసుకుంటారు. స్ట్రెస్, కోపం ఎక్కువ అయినప్పుడు చేస్తారా లేదా? యూ నీడ్ టు బి వెరీ ఓపెన్. ఐ డిడ్ లైక్ దిస్. నువ్వు దాచిపెట్టావు, రేపు ఈ భయానకమైన ప్రవర్తన ఈ సెన్సిటివ్ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. నేను చెప్పను అని అంటే కుదరదు, చెప్పాల్సిందే. తల్లిదండ్రి కూడా చెప్పాల్సిందే. మసక బాసేసి మారేడుకాయం చేసి పెడితే రేపు ప్రొద్దున సూట్ కేసులు పట్టుకొని ఇంటికి రాకపోతే అక్కడ పోతారు. అది. సో యూ నీడ్ టు బి వెరీ ఓపెన్. నీకు ప్రేమ ఎక్కువ ఉంది, నీకు ఇష్టమైంది, ఆ మనిషితోటి నేను ఎలా హ్యాండిల్ చేస్తా, లేదు ముందు దీన్ని ఎలా తగ్గించుకోవాలో కౌన్సిలర్ దగ్గరికి వస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు హ్యాండిల్. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, మన లైఫ్లో డబ్బుకి ఫినాన్షియల్ యాటిట్యూడ్ ఎట్లుంటుంది అంటే, మరీ పిల్లికి బిచ్చ పెట్టకుండా ఉన్నా కూడా ఇవాళ రేపు కుదరదు కదా. ఇవాళ రేపు ఏమైంది, ఈ రోజు జీవితం ఈ రోజు జీవించాలి అనే ఒక స్ట్రాటజీకి వచ్చాం. అలాగే మొత్తం ఊడ్చేసి ఉన్ననాడు ఉగాది లేనినాడు ఏకాదశి అనే టైపా మొత్తం కథం చేసినా మనకి ఫ్యూచర్ కావాలి. సో ఈ మీడియోకర్ గా ఉంటారా, ఎలాగ ఉంటారు అనేది, ఫినాన్షియల్ యాటిట్యూడ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అట్లాగే కాకుండా కెరియర్ అంబిషన్స్ ఏంటి,
కెరియర్ నాది నేను ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఒక సడన్గా పెళ్లి చేసుకునేటప్పుడు జాబ్ చేస్తుంటారు, నేను జాబ్ వదిలేసి సినిమా తీస్తా అంటాడు, లేకపోతే బిజినెస్ చేస్తా అంటాడు. వారిని ఎక్కడ కుదిరేది ఇది వింటాం కదా. సో క్లారిటీ, ఇవన్నీ తట్టుకోగలిగే శక్తి ఉన్న ఆపోజిట్ పార్ట్నర్సే ఓకే చెప్తారు. ఇది ఊరికే చెప్పడానికి కాదు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మోర్ పాయింట్ ఐ వుడ్ లవ్ టు అడ్రెస్ ఏంటంటే, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, గొడవ అయినప్పుడు ఎలాగా నేను హ్యాండిల్ చేస్తా. స్ట్రెస్ వేరు, కాన్ఫ్లిక్ట్ వేరు. స్ట్రెస్ నీకు బయట ఎక్స్టర్నల్ స్ట్రెస్ కానీ ఏ స్ట్రెస్ను కానీ నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు. కాన్ఫ్లిక్ట్ మన ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినప్పుడు ఎలా చేస్తావు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు జనరల్గా నాదే కరెక్ట్ అని అహంతోటి గొడవ పడతావా, లేదు అని అంటే డిస్కస్ చేస్తావా, నా మాట వినడానికి ఆర్గ్యూ చేస్తావా, పారిపోతావా, ఎస్కేప్ అవుతావా, దాన్ని రగ్ కింద మూసేస్తావా, కార్పెట్ కింద దూసేసి ఇప్పుడేమొద్దులే తర్వాత మాట్లాడుకుందాం. హౌ యూ డీల్ విత్ ఇట్. లెట్స్ హ్యావ్ వన్ ప్లాట్ఫామ్, మిడిల్ గ్రౌండ్కి వద్దాము. పలానా ఇవ్వగానే ఇద్దరికి కోపం వచ్చిందనుకో, ఆ పాయింట్ గురించి మాట్లాడదాం. నువ్వు నేను అని అమ్మల్ని నాన్నల్ని, మీ అమ్మ వాళ్ళు ఇట్లా మీ నాన్న వాళ్ళు ఇట్లా పుట్టు పూర్వోత్తరాలు ఎత్తద్దు. సో వాట్ ఈస్ ద పాయింట్ టు ద డిస్కషన్, టు ద పాయింట్. దేని మీద మనం డిసగ్రీ అవుతున్నాం, లెట్స్ టాక్ ఆన్ దాట్, నాట్ ఆన్ ఎ సెల్ఫ్ పర్సనాలిటీస్. నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటోడివి. నా యు బోత్ ఆర్ నాట్ ఎనిమీస్. మీరిద్దరు ఆపోజిట్ పార్టీస్ కాదు, మీరిద్దరు ఒక టీం. యూ బోత్ బికమ్ అ టీమ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లంను పట్టుకొని నువ్వు ప్రతిపక్షాలు అవ్వకూడదు. అది అయినామంటే బక్కవాస జీవితం. అదే జరుగుతోంది మన జీవితంలో. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు ఎలాబరేట్ వాట్ దీస్ 5 టాపిక్స్ అనేది మాత్రం చెప్తాను నేను. ఈ 5 టాపిక్స్ ఏమేం చెప్పుకున్నాము. ఫస్ట్ కెరియర్, అంబిషన్ ఏంటి, విజన్ ఆఫ్ ద లైఫ్ ఏంటి, స్ట్రెస్ వస్తే హ్యాండిల్ ఎట్లా చేస్తారు, 4th మనీ, ఫైనాన్షియల్ యాటిట్యూడ్ ఏంటి, నీకు ఫైనాన్షియల్ యాటిట్యూడ్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం. సో ఈ 5 పాయింట్స్ కనుక మీరు ఒక్కసారి క్లియర్ చేస్తే అంటే మేజర్ ఇష్యూస్ దీంతో వస్తాయి. అయితే ఇది చెప్పనప్పుడు ఓకే మేము చెప్పేసాం మేడం, చెప్పుకోవడానికి కాదు. ఇట్ ఈస్ నాట్ టు కమ్యూనికేట్, ఇట్ ఈజ్ ఏంటంటే కమిట్మెంట్ ఇస్తావా, ఇలా ఉంటాను మరి ఈ ఉన్నా కూడా నేను పెళ్లి చేసుకుంటా అని నువ్వు కమిట్మెంట్ ఇస్తావా, సమ్మతమేనా, ఇది అగ్రిమెంట్. ఇలాంటివి కనుక మీరు అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఓపికలు లేవు, అడ్జస్ట్మెంట్ మెంటాలిటీస్ లేవు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. కాబట్టి ఈ స్టేజ్ వచ్చింది. ఒకప్పుడు అలా ఉండింది, అలా నడిచింది. ఇప్పుడు అలా లేదు. ఎలా ఉంటే మనము అంతే కదా, ఏ గుటిగా పాట పాడాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ఇవి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడున్న జనరేషన్కి, టు అవాయిడ్ అంత్యనిష్ఠూరం. సో ఆది నిష్ఠూరం ఇది ఎవరు అడుగుతాడు మేడం, పెళ్లి చేసుకునేటప్పుడు మనసులు చేసుకుంటున్నారంటే మనసులు కలవాలి అని అంటే ఈ అభిప్రాయాలు కలవాలి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, సాగుతుంది. కావాల్సింది ప్రేమ కాదు. ప్రేమ ఒక 6 నెలలు సంవత్సరం కాగానే రొమాన్స్ ప్రేమ మొత్తం విండోలో నుంచి బయటకు ఉరుకుతాయి. ఇవన్నీ మొత్తం దీస్ టేబుల్ మీద మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. వీటిని హ్యాండిల్ చేయగలిగే కమిట్మెంట్ ఉన్నప్పుడే బ్రహ్మాండంగా పెళ్లి సాగుతుంది. కాబట్టి దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే జయ.